వచ్చి ఇన్స్టా పాట మీద మీ అభిప్రాయం చెప్పండి అట. ఏం చెప్పండి, నాకు ఆ భాష రాదు. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. మీసాల గురప్ప అలియాస్ క్రీస్తుదాసు గారు చెబుతున్నటువంటి సాక్ష్యం నిజమా అబద్ధమా? అబద్ధాన్ని చెప్పుకుంటూ మీటింగ్స్, వాక్య పరిచర్య, పాటలు పాడుతున్నారా? వారు చేస్తున్నటువంటి సాక్ష్యాన్ని చూస్తున్నటువంటి ప్రజలు ఈజీగా నమ్ముతున్నారా? వారు సాక్ష్యాన్ని మభ్యపెడుతూ ప్రజలకు మోసం చేస్తున్నారా? చూద్దాం ఒకసారి ఈ వీడియోలోకి వెళ్ళిన తర్వాత. ఎస్, ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. క్రీస్తుదాసు గారు అద్భుతమైనటువంటి పాటలు రాసినటువంటి సేవకుడు. దాదాపుగా 25-30 ఇయర్స్ నుంచి చూస్తున్నటువంటి దైవజనులు. వారి సాక్ష్యం ఈరోజు కాదు, ఆనాటి నుండి వస్తుంది. అయినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఒక పాట, కోయారే కోయి కోయ్ అనే పాట అద్భుతంగా సక్సెస్ కావటం వల్ల ఇప్పుడు సేవకులందరూ కూడా ఆయన గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. అంతేకాకుండా న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఆయన ఇంటర్వ్యూ చేయడానికి కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. అందులో మొట్టమొదటిగా డైల్ న్యూస్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఒకసారి ఆ ఇంటర్వ్యూని చూద్దాం. ఇయర్ ఎండింగ్ లో వచ్చి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ వెనక్కి నెట్టేశారు. ఒక్క నైట్ లో అసలు ఒక స్టార్డమ్ ని సంపాదించారు. మీ పాట ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా కోయి కోయి పాట వినిపిస్తుంది. నా కన్న తండ్రి కళ, నా కుల పెద్దల యొక్క ఆశ నేను నెరవేర్చాలి. కోయారే కోయి కోయి కోయా బామారి సందమామా. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్తారా క్లియర్గా? ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ అని? పుట్టగా నమ్మ చచ్చిపోయింది. అమ్మ అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు. మధ్యలో నాన్న చచ్చిపోయాడు. అడవుల్లో కనబడినటువంటి మా అక్కల్ని, మా చెల్లెల్ని, మా ఆడపిల్లల్ని అతి దారుణంగా పాడితే చంపేసింది. నేను పుట్టింది మొదలుకొని నాకు 13 సంవత్సరాలు వయసు వచ్చే వరకు కొద్ది కొద్దిగా నేను తినే ఆహారంలో నా కళ్ళ ముందే పాములు తీసుకొచ్చి అవి పిండి నా కాలుగోరు కానీ, చేతుగోరు కానీ, నోట్లో పొల్లు కానీ ఎదుడు మనిషిలో దిగబడితే చాలు నాలో ఉన్న పామేశ్వ వాళ్ళకి వెళ్ళిపోయి గిరగిర తిరిగి కిందపడి చచ్చిపోతుంది. కొంతమంది పాస్టర్స్ కానీ కొంతమంది వెళ్ళి మీరు ఇక్కడ మత మార్పిడి చేస్తున్నారు అని చెప్పి చాలా ఆరోపణలు ఉన్నాయి బయట. నన్ను ఎవరైనా విమర్శించారనుకో నేను నవ్వుతా. చిరంజీవి పున్నమి నాగు సినిమా మీ స్టోరీనే అని చెప్పారు కదా, అసలు వాళ్ళ కళ్ళలో మీరెప్పుడు పడ్డారు? నన్ను అడిగారు, ఈ స్టోరీ ఈ పున్నమనాథ సినిమాలో ఉందండి. పాస్టర్ గారు అబద్ధాలు చెప్పుకుంటూ మీటింగ్స్లో తిరుగుతున్నారు అని అంటున్నారు. మీ రియాక్షన్ ఏంటి దానికి? ఏనాడు నా నోట్లో చెప్పలేదు, ఇప్పుడు చెప్పను. మీరు ఎవరు మాట మారద్దు. రైట్, చూసారు కదా ఈ వీడియోలో తాను తన జీవితంలో ఏం జరిగింది, తన బ్రతుకులో ఏం జరిగింది, ఎలా రక్షించబడ్డాడు, ఎలా ప్రభు పిలిచాడు, ఎలాగో తన శరీరంలో ఉన్నటువంటి విషయం విరిగిపోయింది, ఎలా విషయాన్ని తన తల్లిదండ్రులు తనకు తినిపించారు, ఎలా తనను బ్రతికించారు, ఎలా బ్రతికించుకున్నారు, ఎందుకు ఆ విషయాన్ని యూజ్ చేయవలసి వచ్చింది, ఎందుకు తన శరీరాన్ని అలా వాడవలసి వచ్చిందో క్లుప్తంగా స్పష్టంగా ఈ యొక్క డైల్ న్యూస్ ఛానల్లో చెప్పేశారు. ఒకవేళ ఎవరన్నా ఈ వీడియోని చూస్తున్న వారు పూర్తిగా వీడియో చూడండి అనుకుంటే డైల్ న్యూస్లో చూడండి. అలాగనే మనం చూస్తూ ఉంటే ఈ క్రీస్తుదాసు గారి యొక్క వైఫ్ కూడా చక్కని సింగర్, ఆమె చక్కగా పాటలు పాడుద్ది. చూద్దాం ఒకసారి ఆవిడ పాటను ఒకసారి మీ కొరకు ప్లే చేద్దాం. ఆరాధనా ఆరాధనా
చూశారు కదా. ఇలాగ జరుగుతున్నటువంటి ఈ క్రమంలో చాలామంది టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్న సమయంలో కొంతమంది సావుకులు కూడా స్పందించారు. అందులో భాగంగా మరి మనకు విజయప్రసాద్ రెడ్డి గారు వారు కూడా స్పందించి, అంటే వారు జరుగుతున్నటువంటి అక్కడ అక్షర ఏదో ఉంది కదా, అద్భుతమైనటువంటి సభలు జరుగుతున్నాయి అక్కడ. ఆ సభల్లో ఒక ప్రశ్న ఏంటంటే కొయ్యార కోయ గురించి మీ ఒకవేళ ఏమనుకుంటున్నారనే ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు ఆ భాష నాకు తెలియదు, దాని గురించి అర్థమేదో ఆయన చెప్పాలనుకుంటా తను మాట్లాడారు. ఓకేనా, రైట్. మాట్లాడుతూ ఒక విషయాన్ని ఏం చెప్పారంటే చిన్న విషయం, కొంచెం విషయం పెట్టినా పెద్ద విషయం పెట్టినా చచ్చిపోతారన్నట్టుగా తను కొంచెం ఆ సాక్ష్యాన్ని వ్యతిరేకించినట్టుగా మాట్లాడారు కదా. అలా మాట్లాడకుండా ఉంటే కొయ్యి పాట మీద మీ అభిప్రాయం చెప్పండి అట. ఏం చెప్పండి, నాకు ఆ భాష రాదు. పోనా నాకు ఆ భాష వస్తే చెప్పేవాడిని. ఆ కొయ్యి అంటే ఏటో, నెట్ల డేకమో అంటే ఏటో నాకు ఏమైనా తెలిస్తే చెప్పేటోండి. నాకు తెలీదు. మీరు ఏమైనా డౌట్ ఉంటే ఆయన అడగండి. ముందు ఆయన్ని ట్రాన్స్లేట్ చేయమనండి, అప్పుడు పాడుకోవచ్చు. కానీ ఆయన వ్యంగ్యంగా పాడాడు. కోడి కొయ్యి కోడి కొయ్యి అన్నాడు ఆయన, అందుకని వైరల్ అయింది అది, అంతే కదా. మరి ఆ వ్యంగ్యంగా పాడు ఉండకపోతే అంత వైరల్ అవ్వదు కదా. నాకు TV9 నుంచి ఫోన్ వచ్చింది. అశోక్ గారు ఫోన్ చేశారు. సార్, ఆ పాస్టర్ గారి నెంబర్ ఉందండి మీ దగ్గర అంటున్నాను. ఆయన మహానుభావ, నా దగ్గర ఎవరి నెంబర్లు ఉండో, నువ్వు కావాలంటే ఎత్తుక్కో, ఇప్పుడు ఎందుకన్నాను. బాగా వైరల్ అయ్యాడండి, ఒకసారి ఇంటర్వ్యూ చేద్దామని అంటున్నాడు. సరే అయితే చేసుకో, మరి ఆయన అడుగన్నాను. సో అయితే ఆయన చెప్పే ఒక కథ మాత్రం నాకు ఎందుకో యాక్సెప్టబుల్గా అనిపించలేదు. పున్నమనొక సినిమా నన్ను చూసి తీశారు అని చెప్పాడు ఆయన. నెక్స్ట్ ఏమంటాడంటే నాకు కూడా చిన్నప్పటి నుంచి విషం పెట్టారంటే అది పచ్చి అబద్ధమే, అది విషం. మరి పాస్టర్ జాన్ పాల్ గారు కూడా ఈ విషయం మీద స్పందించి వారు లైవ్ను ఏర్పాటు చేశారు. ఆయన కూడా ఈ సాక్ష్యాన్ని నమ్మక మరి వీడియోని చేస్తున్నటువంటిగా నాకు అనిపించింది. బహుశా నేను నమ్ముతూ ఉంటే దేవుని కృపలో ఆ దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే అక్కడ కామెంట్లో రెండు విధాలుగా పెట్టారు. నన్ను నమ్మినట్టయితే ఒక రకంగా, నన్ను నమ్మనట్టయితే ఇంకొక రకంగా పెట్టారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. మీసాల గుర్రప్ప అనేటువంటి వ్యక్తి తాను చెబుతున్నటువంటి సాక్ష్యం, ఆ సాక్ష్యం వలన క్రైస్తవ్యానికి జరుగుతున్నటువంటి అవమానం, దీన్ని గూర్చి క్రైస్తవ్యంలో కనీసం కొందరికైనా ఒక అవగాహన తీసుకుని రావడానికి నా వంతు బాధ్యతగా ఈ లైవ్ పెట్టడం జరిగింది. రైట్, చూశారు కదా ఎలాగునా. అంటే ఇప్పుడు చాలామంది డౌట్ ఏంటంటే అసలు పాముల యొక్క విషమును మనుషులోనికి ఎక్కిస్తే ఎవరైనా చనిపోతారు అన్నది పాయింట్. కొంచెం అయినప్పటికీ కూడా చచ్చిపోతారని పాయింట్. చాలామంది బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తూ ఉంటారు. చాలామందికి తెలుసు, వాళ్ళు ప్యాకెట్ తినేస్తే చచ్చిపోతారు, కొంచెం తింటే మత్తుగా ఉంటారు. ఆ సంగతి కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత మనకి వైన్స్లో దొరుకుతున్న బార్ షాపులో దొరుకుతున్నటువంటి ఈ డ్రగ్ అయినా మందు అయినప్పటికీ కూడా అది కూడా కొంచెం తీసుకుంటే బ్రతుకుతారు, ఎక్కువగా తీసుకుంటే చనిపోతారు. ఆ విషయాన్ని కూడా మరి సేవకులు ఒకసారి గమనించాలి. అంతేకాకుండా మత్తుగా ఉన్నటువంటివి చాలా ఉంటాయి. ద్రాక్ష పళ్ళన్నీ కూడా, ద్రాక్షలు కూడా ఆ కాలంలో మత్తు కోసం చాలామంది తాగినవారు. వాళ్ళంతా బైబిల్లో ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ. కానీ అది ఎక్కువగా తాగితే చచ్చిపోతారు. అర్థమవుతుందా? సో అలాగున ఎక్కువ, తక్కువ, మీడియం అనేటివి ఉన్నాయి. కాబట్టి ఒకసారి మీరు ఆ విషయాన్ని గమనించాలి. ఇక నేను మీకు ఏ విషయాన్ని నేర్పించాలని ఆశపడుతున్నాను ఈ వీడియో ద్వారా అంటే, బైబిల్ గ్రంథంలో కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు ఉంటాయి. ఇప్పుడు క్రీస్తుదాసు గారి యొక్క శరీరం ఉన్నటువంటి పాముల విషయము అది కరెక్ట్ కాకపోవచ్చు, లేక అవును అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ కూడా నేనేం చెబుతున్నానంటే, నేను చూసినటువంటి ఈ లైవ్లో, నేను చూసినటువంటి తన జీవితంలో ఇది ఖచ్చితంగా జరిగింది అని చెబుతూ, అంతేకాకుండా నమ్మనటువంటి వారు ఒకవేళ ఎవరైనా ఉంటే నా ఆలోచన ప్రకారం ఏంటంటే, మీరు తన దగ్గరకు వెళ్ళి, తన గూడెం దగ్గరికి వెళ్ళి, తన గూడెంలో ఉన్నటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ నాన్నగారు చనిపోయారు కానీ వాళ్ళ బంధువులు చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది నిజమా అని అడగండి. తప్పేముంది అందులో? లేకపోతే ఆ గూడెంలో నివసిస్తున్న ప్రజల్లో 40 yearsలో 30 yearsలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా వెళ్ళి అడగొచ్చు కదా. ఇది కాదు అని బైబిల్లో ఉన్న లేఖనాలు తీసి చెప్పడానికి వెంటనే రెఫరెన్స్లు కోడ్ చేసుకుంటూ మాట్లాడటానికి మీరు రెడీగా ఉన్నారు, కానీ ఆ సబ్జెక్ట్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆశ్చర్యమైన కార్యాలు చాలా ఉన్నాయి, అద్భుతమైన కార్యాలు చాలా ఉన్నాయి, బలమైన కార్యాలు చాలా ఉన్నాయి.
ఆ కార్యాలలో ఒక కార్యం ఏంటంటే యోనా వెళ్ళి చేప కడుపులో 3 రోజులు ఉంటాం. ఇది సాధ్యమవుద్దా అని చాలామంది ప్రశ్నించిన వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. ఈరోజు ఇప్పటి వరకు కూడా ఉన్నారు. ఇంకా ఇది సాధ్యమని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అలాగనే కొంచెంగా ఏదైనా తీసుకున్నప్పటికీ కూడా, విషయాన్ని కూడా కొంచెం తీసుకున్నప్పటికీ కూడా ఏం కాదు అని డాక్టర్స్ కూడా చెబుతూ ఉంటారు. మీరు ఒకసారి ఆ విషయాన్ని కూడా ధృవీకరించబడాలి అంటే మీరు కూడా టెస్ట్కో లేకుంటే తెలుసుకోవడానికో ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత మనం చూస్తూ ఉంటే ఏంటంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చడం. ఏమండి, ఒక కాలంలో చీల్చలేరు, ఎర్ర సముద్రాన్ని ఎలా చీల్చారని చెప్పేసి బైబిల్ని ప్రశ్నించే వాళ్ళు ఎప్పటికీ కూడా చాలామంది స్కాలర్స్ ఉన్నారు. సో అయినప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా జరిగింది అని మనం చెప్పగలిగినటువంటి దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంది. అలాగనే మనం చూస్తే నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందా? ప్రతిదాన్ని కూడా ఒక చోట కుండలో విషం ఉందని తెలిసినప్పుడు చిన్న చెట్టు కొమ్మ మొక్క దాంట్లో వేస్తే అది అద్భుతంగా మంచి ఆహారంగా మార్చబడిందని మనకు తెలుసు. అలాంటప్పుడు తన జీవితంలో జరిగింది, తన బ్రతుకులో జరిగింది, అబద్ధాలు చెప్పుకొని ఎందుకు తిరగాల్సి వచ్చిన అవసరమే వచ్చింది కదా? ఒకసారి ఆలోచన చేయండి. సావుకులుగా మీరు ఒకేసారి ఒక వ్యక్తి పైన వృధాగా సమయాన్ని తీసుకొని వీడియోస్ చేసి ఆ విషయం కరెక్ట్ కాదు, అది పర్ఫెక్ట్ కాదంటూ బైబిల్ రెఫరెన్స్లు, ఆ రెఫరెన్స్లు, ఈ రెఫరెన్స్లు తీసి చదివి ఒక వ్యక్తి యొక్క అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని అబద్ధంగా మలచాలని మీరు అనుకుంటే, ఒకవేళ నేనేమంటున్నానంటే ఒకవేళ అది అబద్ధమని మీరు ప్రూఫ్ చేయగలిగితే, ఒకవేళ అక్కడికి వెళ్ళి మీరు చేస్తే బాగుంటుందని నా కోరిక. ఆయన అబద్ధం చెబుతున్నాడా, నిజం చెబుతున్నాడా, సత్యం చెబుతున్నాడా, నీతినే బోధిస్తున్నాడా, నీతికి సాక్షుడా, నిందారహితుడా అని చెప్పట్లేదు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే నేను నమ్ముతున్నానండి. అర్థమైందా? యోనా చేప కడుపులో ఉన్నాడు 3 రోజులు, నేను నమ్ముతున్నాను. ఎర్ర సముద్రాన్ని చీల్చేశాడు దేవుడు, నేను నమ్ముతున్నాను. నీళ్ళని రక్తంగా మార్చాడు, నేను నమ్ముతున్నాను. 13 సంవత్సరాల నుండి రక్తస్రావంలో ఉన్నటువంటి స్త్రీని పడిపోవుట లేచుట చూసి ఆ జీవము కలిగిన దేవుని యొక్క వస్త్రపు చెంగు పట్టుకుంది, ఆమె స్వస్థపరచబడింది, నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్. బట్ ఎవరికైనా నమ్మకం లేకుంటే ఏం చేయాలి? దాన్ని సాక్ష్య ఆధారాలతో రుజువు చేయాలి. అర్థమవుతుందా? మొబైల్స్ ఉన్నాయి కదా, వీడియోస్ ఉన్నాయి కదా అని మనం పట్టుకొని ఏదో ఒకటి చేసి, కొంతమంది న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా, చాలామంది చేస్తున్నారు ఇప్పుడు. ఆ సాక్ష్యాల మీద విరుద్ధంగా మాట్లాడుతున్న వారు ఉన్నారు. సరే, మాట్లాడితే మంచిదే, నేను కాదన్ను. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు బోధిస్తున్న బోధలో సత్యం దొరకాలి అంటే, మీరు బోధిస్తున్న బోధలో నిత్యము సత్యం ఉండాలి అంటే మీరు ఆ ప్రాంతానికి వెళ్ళండి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు దర్శించండి. ఇప్పుడు 10 మంది నిజం చెప్పిన ఒకళ్ళని అబద్ధం చెబుతారు కదా, లేకుంటే 100 మంది అబద్ధాలు చెబితే ఒకళ్ళని నిజం చెబుతారు కదా. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు క్రీస్తు దాసు గారి యొక్క బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అక్కడ చదువుకున్న వారు కావచ్చు, జ్ఞానవంతులు కావచ్చు, ఆ కోయగూడెం నుండి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆ ప్రాంతంలో ఎంతమంది అయితే ఉంటారో, ఎవరైతే ఉంటారో ఆ ప్రాంతానికి వెళ్ళటం ద్వారా ఇతని సాక్ష్యం నిజమా అబద్ధమా అని తెలిసిపోద్ది కదా. అందుకే నేనేమంటున్నానంటే, సాక్ష్యం వినటం మంచిది, కానీ సాక్ష్యం అబద్ధమని అది రుజువు చేయకముందు చెప్పటం అనేది కరెక్ట్ కాదు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి స్నేహితులారా, మరి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా అమెరికా దేశంలో కాలిఫోర్నియా అంతా కూడా కాలిపోతూ ఉంది. ఒకప్పుడు సొదొమ గొమొర్రా దేశం ఇలా కాలిపోయిందంటే ఎవరు నమ్మలా. అర్థమవుతుందా? ఒకప్పుడు సొదొమ గొమొర్రా దేశము ఇలా పతనమైపోయిందంటే ఎవరు నమ్మలా. కానీ ఈరోజున కాలిఫోర్నియా సిటీ, అమెరికా దేశంలో పెద్ద పెద్ద బిల్డింగులన్నీ కూడా ఏమవుతున్నాయంటే లావా పొంగి స్ఫోటంలాగా బయటకు వచ్చి ఆ దేశం అంతటిని కూడా తగలబెట్టేస్తూ ఉంది. ఇప్పుడే నేను న్యూస్ చూశాను, డైలీ న్యూస్లో జపాన్లో కూడా అదేం ప్రజలారా భూకంపం వచ్చి 200 మంది చనిపోయారు అని డైలీ న్యూస్లో కూడా ఇప్పటికి కూడా వస్తూ ఉంది. అంటే కొన్ని నిజాలు మనం నమ్మలేము, కానీ నమ్మలేని నిజాలు చాలా ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడంటే నమ్మలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. సైంటిఫిక్గా నిరూపించమనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ ఆయన నమ్మాడని నమ్మటంలోనే గొప్పతనం. చూసి నమ్మినవాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నమ్మకం అనేది ఆ వ్యక్తి విశ్వాసం పైన ఆధారపడి ఉంది. కనుక తన జీవితంలో జరిగింది, అది తను హాస్పిటల్ దాకా వెళ్ళాడు. అంతేకాకుండా వాళ్ళ తండ్రి గారు చాలా కష్టపడ్డారు, వారి తల్లిగారు కూడా చాలా కష్టపడ్డారు. అంతేకాకుండా తను పుట్టినప్పుడు తన తల్లిని కూడా కోల్పోయానని, తండ్రిని కూడా కోల్పోయానని, తన మామలు వాళ్ళందరూ కూడా ఉన్నారని చెబుతున్నారు వాళ్ళు. కాబట్టి పరిమళమైన స్నేహితులారా, మనము ఒక సాక్ష్యం పైన నింద వేయటం కంటే ఆ సాక్ష్యం నిజమా కాదని తెలుసుకోవడంలో గొప్పతనం ఉంది. ఇక్కడ నేను ఎవరిని కూడా ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఒకవేళ అందరూ కూడా గొప్పవారు కావచ్చు, కానీ సాక్ష్యం అనేది కూడా
అది నిజంగా జరిగిందా జరగలేదు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కాబట్టి ఈ సమయంలో మరి డైలీ న్యూస్ వారికి ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. ఇంకా మీరు ఇలాంటి చక్కని ఇంటర్వ్యూలు చేయాలి, సత్యాన్ని బయటికి తీసుకురావాలి, అంతేకాకుండా ప్రజలందరికీ కూడా మీరు ఇలాగన తెలియజేస్తే బాగుంటుందని నా కోరిక. అలాగే విజయప్రసాద్ రెడ్డి గారికి మరి శుభాలు తెలియజేస్తున్నాను. మీరు చక్కగా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, అందులో ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది. ఇలాగన విషయం పెడితే కొంచెం చచ్చిపోతారన్న విషయం చూస్తారా, అది అనకుండా ఉంటే బాగుండేది. కాబట్టి మీకు కంగ్రాట్స్ చెప్తున్నాను. మీటింగ్స్ చాలా బాగా జరుగుతున్నాయి, అక్కడ చాలామంది దైవసాకులు వచ్చి బోధిస్తున్నారు. ఓకే, కంగ్రాట్స్. అలాగనే పాస్టర్ జాన్ పాల్ గారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. లైవ్లో మీరు మాట్లాడిన బ్రదర్, సంతోషం. కానీ నేనేమంటున్నానంటే ఒకవేళ జరగలేదనేది పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన వచ్చింది మనకి, ఎందుకంటే ఇది జరుగుద్దా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన వస్తుంది తప్పకుండా. కానీ అది ఎలా జరిగిందనే విషయం మీకు మనసులో ఉన్నప్పుడు నేనేమంటానంటే ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళని దర్శించి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో ఏమైనా సత్యం ఉందా లేదా, నిజమేనా కాదా అని మీరు కూడా ప్రపంచానికి తెలియజేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు అప్పుడప్పుడు కొన్ని అద్భుతంగా ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు కానీ అక్కడక్కడ కొన్ని విషయాలు సత్యాన్ని బయటికి తీసుకురావడానికి కష్టపడి చాలా ప్రయాసపడుతుంటారు. కానీ ఈ విషయంలో కూడా మీరు అలా ప్రయాసపడి ఉంటే బాగుండేదని నా ఆలోచన. కాబట్టి ఈ సమయంలో అమెరికా దేశం కాలిఫోర్నియాలో ఇంకా మంటలు చెలరేగుతున్నాయి. అలాగనే జపాన్ ప్రాంతంలో మనం చూస్తున్నాం ఇప్పుడు భూకంపం, అక్కడ 200 మంది చనిపోయారు. అలాగనే సౌదీలో కూడా మక్కాలో కూడా మరి తుఫాన్ రావటం మనం చూస్తున్నాం. అలాగే ఆయా దేశాల్లో మరి చాలా విభిన్నమైనటువంటి వికృతమైనటువంటి మరి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. మనము అటువంటి వాటిపైన మనసు పెట్టకుండా ఇదిగో ఇలాంటి వాటిపైన మనసు పెట్టి ఒకవేళ సేవ పరిచర్య విషయంలో ముందుకు వెళ్లకుండా, ఒకవేళ దేవుని యొక్క మహాకృప వీటి కొరకు ప్రార్థన చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ముందుకు వెళ్లకుండా ఆపుతున్నటువంటి ప్రతి ఆలోచనను కూడా తీసివేసుకొని అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చుకొని ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి డైలీ న్యూస్ వారికి, విజయప్రసాద్ రెడ్డి గారికి, అలాగనే పాస్టర్ జాన్ పాల్ గారికి ఈ వీడియో వీక్షిస్తున్న మరి మీ అందరికీ కూడా మరీ ప్రాముఖ్యంగా క్రీస్తు దాస్ గారికి, వారి కుటుంబానికి, వారి బిడ్డలకి, వారి వైఫ్కి కూడా శుభాలు తెలియజేసుకుంటూ వారు ఇంకా అద్భుతమైన పరిచర్య జరిగించాలని అనేక ప్రాంతాల్లో వాడబడాలని కోరుకుంటూ ఈ నా మాటలో ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగునుగాక. ఆమేన్.